शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ సుస్వాగతం అండి. మనం మునుపటి పాఠంలో ఈ శ్లోకంతో ముగించుకున్నాము. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అని అర్జునుడు తన దుఃఖాన్ని ఈ శ్లోకంలో తెలియజేశారు. ఏమని? నా గురువులని, నా అత్యంత దగ్గరి బంధువుల్ని చంపి నేను ఈ లోకాన్ని భోగించినా సరే అది ఎలా ఉంటుందంటే, రక్తసిక్తమైనటువంటి భోజనం చేస్తే అది భోజనమే కానీ సంపూర్ణమైనటువంటి ఆనందం ఎలాగైతే కలుగదో అలాగా నా పెద్దవాళ్ళని చంపి నేను ఈ రాజ్యం చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు అని తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పారు. అలానే ఈ రెండవ అధ్యాయంలో ఇదొక టర్నింగ్ పాయింట్ అండి. అంటే మొదట్లో కృష్ణస్వామి వాస్తవ స్వరూపాన్ని కొంతవరకు ఆవిష్కరించారు. కానీ ఇంకా అర్జునుడికి తనలో ఉన్నటువంటి ఆ దుఃఖము తీరలేదు. ఇంకా ఆయన బయటపడుతున్నారు. ఇంకా ఆయన లోపల ఉన్నటువంటి దుఃఖాన్ని తోడుతున్నారు. ఎలాగైతే పిల్లల్ని మనం గమనిస్తే గనక పొరలు పొరలుగా దుఃఖం వస్తూ ఉంటుంది. ఒకసారి కొంచెం ఆగి కొంచెం నిదానపడి మళ్ళా ఇంకొకసారి లోపల నుంచి ఒక్కొక్కసారి దుఃఖం పెళ్ళుబుకుతూ ఉంటుంది కదా. ఆ రకంగా ఆయనలో నుంచి ఆ దుఃఖం బయటకు వచ్చింది. కానీ ఈ టర్నింగ్ పాయింట్ ఏమిటంటే, ఎంతవరకు అయితే కష్టపడేవాడు తనని తాను సమర్పించేసుకోడు, దాసోహం అని అంటే తనని తాను పూర్తిగా సమర్పించేసుకొని సమర్పణ భావనతో ఎంతవరకైతే తనని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకోడో అంతవరకు ఏ కన్సల్టేషన్ ఇచ్చినా ఏ రెమెడీ చెప్పినా కూడా అది పూర్తిగా పనిచేయదు. అది మీరు ఏ ఇంటర్వెన్షన్తోనైనా మీరు రిలేట్ చేసుకోవచ్చు. మీరు జ్యోతిష్యంతోనైనా రిలేట్ చేసుకోండి, ఆయుర్వేదంతో రిలేట్ చేసుకోండి, ధర్మశాస్త్రంతో రిలేట్ చేసుకోండి, ఇంకేదైనా సరే మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాం. ఒక సొల్యూషన్ కోసం ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాం అనుకోండి. మనము వాడికి పూర్తిగా దాసోహం అయిపోతేనే వాడిచ్చిన రెమెడీ మనకి కరెక్ట్గా అతికి పనిచేస్తుంది. మనం ఎంతసేపు మన సొంత తెలివితేటలనే ఉపయోగిస్తూ నా పద్ధతిలోనే నువ్వు చెప్పు, నాకనుగుణంగానే నువ్వు చెప్పు అంటామో అది యాక్చువల్లీ సొల్యూషన్ అది కరెక్ట్గా అతకదు. ఆ సొల్యూషన్ కరెక్ట్గా అతకాలనంటే నీ పూర్వపు ఏదైతే సంస్కారం ఉందో, అంటే మనం ఏ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఈ ప్రాబ్లంలోకి వచ్చామో ఆ బ్యాక్గ్రౌండ్ తాలూకా రిలేషన్ని మనం పూర్తిగా వదిలేసుకోవాలి. అప్పుడే ఈ కొత్తగా చెప్పబోయే సొల్యూషన్ కరెక్ట్గా అతుకుతుంది. సో ఆ ఆ చిన్న ట్విస్ట్ ఈ శ్లోకంలో మనకి అర్జునుడి మనస్తత్వంలో కనిపిస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఇది చూద్దాం. ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకున్నా అంటే, మామూలుగా ఇలాంటి శ్లోకాలు చూడంగానే కొంచెం భయం వేస్తుంది. ఏమని? ఏవో దీనిలో చాలా ఒత్తులు ఉన్నాయి, ఇది చాలా పెద్దగా ఉంది, మనకేం అర్థం కాదేమో అని. కానీ కొంచెం మనం విరగ్గొట్టుకుంటూ చదివామంటే అది బాగానే అర్థమైపోతుంది మనకి. కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే, యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం
షాధి మాం త్వాం ప్రపన్నం శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అన్నారండి. సో జాగ్రత్తగా ఒక్కొక్క పదాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం దీనిలో ఏమిటి అనేది. మొదటి లైన్ మొత్తం అంటే ఈ పాదం మొత్తం ఒకటే పదం అండి. కార్పణ్య దోషోపహత స్వభావ. స్వభావ మామూలుగా తెలుగులో కూడా మనం అనుకుంటాం కదా స్వభావము. స్వస్య భావ స్వభావ అంటే తన యొక్క నిజమైన స్వరూపము అని అర్థం. మనము చిన్నప్పటి నుంచి కూడా ఒక స్వభావంతో ఉంటామండి. ఇది మనం జాగ్రత్తగా ఏ విషయంలో గమనించినా కూడా అది మనకు అర్థమైపోతుంది. అంటే ఏంటి? ఉదాహరణకి కొందరు అన్నం తినేటప్పుడు మజ్జిగ అన్నం తినరు. చిన్నప్పటి నుంచి అంతే. వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతో ప్రయత్నం చేసినా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మజ్జిగ అన్నం తినరు. అది వాడి స్వభావం. ఏదో అది పూర్వజన్మ సంస్కారమో, ఈ జన్మలో వాడి నిర్ణయమో ఏదో తెలీదు. కానీ అదొక స్వభావం. అలానే మీరు ఒకే రకమైనటువంటి సంపాదన ఉన్న వాళ్ళని ఒకే రకమైనటువంటి సమయంలో అంటే ఏ ఫెస్టివల్ సీజన్‌లోనో, దేనిలోనో మీరు ఒక మాల్‌లో వదిలారనుకోండి. వాళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి పర్చేజెస్ చేస్తారనేం లేదు. వాళ్ళ స్వభావాలకు అనుగుణంగా చేస్తారు. కొందరు అసలు మాల్‌కెళ్ళడమే ఇష్టపడరు. డబ్బుల్ని అనవసరంగా బట్టలకో, లేపోతే అక్కర్లేని తిండికో ఖర్చు చేయడం వాళ్ళకిష్టం ఉండదు. వాళ్ళు ఏ గోశాలకోనో, ఏ తీర్థయాత్రకో, లేదే ఏ వేద పాఠశాలకో వెళ్ళి వాళ్ళు ఆ సమయాన్ని గడుపుతారు. ఇది వాళ్ళ స్వభావం. ఈ స్వభావము మన జీవితంలో ప్రతి అంశంలోనూ బయటపడుతూ ఉంటుంది. ఈ స్వభావం అంటే ఇది ట్రైట్ అనమాట. ఇది ఎవరో వచ్చి టింకర్ చేస్తే, అతికిస్తే అతికేది కాదు స్వభావం అనేది. పుట్టుకతో వచ్చేది గిట్టేంత వరకు ఉండేదే స్వభావం అంటాం. కానీ మనం గమనిస్తే మన జీవితాలలో కూడా ఈ స్వభావాలు కూడా ఒక్కొక్కసారి సంశయంలో పడుతూ ఉంటాయి. అంటే అవి ఆచ్ఛాదింపబడిపోతూ ఉంటాయి. మనలో చాలామంది సహజంగా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. నలుగురిలో హాయిగా మాట్లాడే స్వభావం కలిగిన వాళ్ళు అయ్యుండొచ్చు. కానీ వాడికి ఏదో ఒక ఆహ్, భరించలేనటువంటి దుఃఖం ఉన్నప్పుడు, అంటే చాలా దగ్గర వాళ్ళకి ఆపద కలిగిందని తెలుసుకున్నప్పుడు, తాను ఇక పైన ఇదే రకంగా ఉండగలుగుతానో లేదో అనే ఒక జీవన్మరణ సమస్య గాని ఏదైనా వచ్చినప్పుడు, యుద్ధం లాంటి సందర్భంలోనూ ఆయన అదే కాన్ఫిడెన్స్‌ని ప్రదర్శించలేకపోవచ్చు. అదే కాన్ఫిడెన్స్‌తో నలుగురితో వ్యవహరించలేకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతము అర్జునుడు గూడా అలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన సహజ స్వభావం ఏమిటి అంటే సంశయించడం అనేది ఆయన స్వభావం కాదు. మనం గమనిస్తే గనక విజయయాత్రలో గాని, విద్యా ప్రదర్శన సందర్భంలో గాని, ఇంకా ఏ సందర్భంలోనైనా అర్జునుడి క్యారెక్టర్‌ని మనం చూస్తే తనని ఎవరైతే లీడ్ చేస్తున్నారో అన్నగారైనా సరే, గురువుగారైనా సరే, కృష్ణస్వామి అయినా సరే, "అరేయ్! వెళ్లి దాన్ని కొట్టుకురా" అంటే కొట్టుకు రావడమే. అసలు మళ్ళా రెండో ఆలోచన లేదు. విపరీతంగా దిక్కులు చూడటం అనేది లేదు. కానీ ఈ రోజున ఎందుకు ఈసారి ఎందుకలా అయింది అంటే ఆయనే చెప్తున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావః అంటూ. నా సహజమైనటువంటి స్వభావం ఒకటున్నది. అదేమిటంటే ధర్మం ఏమిటో అది చేసేయడమే కళ్ళు మూసేసుకొని. ఇంక వేరే ఆలోచన లేకుండా. కానీ ఈ రోజున నా స్వభావము ఉపహతం. ఉపహతః అంటే కొట్టబడినది అని అర్థం. ఇట్ హాస్ టేకెన్ ఎ డెంట్ అంటారు గదా! అంటే కొంచెం ఏదో మార్పు వచ్చింది. ఆహ్, మామూలుగా వెళ్ళే ముక్కుసూటితనానికి లేకపోతే ధర్మైక నిష్ఠ ఏదైతే ఉన్నదో దానికి ఏదో ఒక డీవియేషన్ వచ్చింది. దేనివల్ల? ఏదో ఒక దోషం వల్ల. దోషం చేత ఉపహతం కొట్టబడినది. ఏమిటా దోషము? కార్పణ్యమే దోషము. మనందరికీ గూడా ఈ కార్పణ్యము అంటే చాలా సుపరిచితమే. మనందరం గూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూనే ఉంటాం గదా! దానిలో శ్లోకాలలో ఏం జెప్తారు? "నయన విత్తశాఠ్యం న కుర్యాత్" అంటే నీ దగ్గర గనక డబ్బులు బాగా ఉంటే చక్కగా బంగారంతోనే సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ చేసుకో. డబ్బులు ఇంకొంచెం తక్కువున్నాయి అంత డబ్బులు లేవా? అయితే వెండితో చేసుకో. ఆ మాత్రము డబ్బులు లేవా? అయితే రాగితో చేసుకో. అహా! అది గూడా లేదా? అయితే మట్టితోనే చేసుకో. అని మనకు బోలెడన్ని ఆప్షన్స్ ఇచ్చినా సరే
ఈ ఏదైతే రూపు చేస్తామో అది అయ్యగారికి వెళ్ళిపోతుంది కదా, గురువు గారికి వెళ్ళిపోతుంది కదా, ఆచార్యుల వారికి వెళ్ళిపోతుంది కదా, బ్రహ్మగారికి వెళ్ళిపోతుంది కదా అని మన దగ్గర బంగారం పెట్టుకునే స్తోమత ఉన్నా సరే సహజంగానే విండో రాగో అసలు ఇంకా చెప్తే ఏంటి ఓ రూపాయి బిళ్ళలో పడేసి రూపాయి బిళ్ళలోనే ఆయన ఆవాహన చేసేసి మనం చేసేస్తూ ఉంటాం. దీన్నే కార్పణ్యము అంటాం అనమాట. అంటే తనకి ఆ, తన మనస్సుని పెంచుకునే సందర్భం ఉన్నా సరే ఇదే మనస్సు పెంచుకోవడం అంటే ఇదేనండి. ఇప్పుడు ఆ బ్రహ్మగారు కూడా నేనే, ఆ బ్రహ్మగారు కూడా నావాడే అని అనుకుంటే ఈ కార్పణ్యం రాదు. మనస్సుని పెంచుకునేటువంటి స్వభావం లేనప్పుడు తనకు ఆ యోగ్యత ఉన్నా సరే ఏదైతే మనల్ని మనం కుంచేసుకుంటామో, లిమిటెడ్నెస్ని తీసుకొని వస్తామో అది కార్పణ్యము అంటాం. దీన్నే లోభము అనైనా అంటారు. వాళ్ళని లుబ్ధులు అనైనా అంటూ ఉంటారు అనమాట. సో ఈయనకి ఒక కార్పణ్యం వచ్చింది, ఒక లోభం వచ్చింది. ఏమిటది? ఒకవేళ నేను ఈ యుద్ధంలో గనక బాగా రాణిస్తే మా గురువులు పెద్దలు అందరూ చనిపోతారేమో. ఆ లోభము అంటే వాళ్ళు చనిపోకూడదు, వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉండాలి, వాళ్ళతో నేను ఆనందంగా ఉండాలి. అంటే ఈ ఒక ధర్మయుద్ధంలో ఏదైనా జరగచ్చు. ఒక యుద్ధం అనేది నీ ధర్మం, క్షత్రియ ధర్మం. ఆ ధర్మంలో నువ్వు పాల్గొనేటప్పుడు ఏదైనా జరగచ్చు. కానీ నువ్వు గనక కొంచెం బ్యాక్ సీట్, కొంచెం నువ్వు గేర్ తగ్గిస్తే అదే కార్పణ్యం అనమాట ఇక్కడ. ఆ కార్పణ్యము అనే దోషంతో ఈయన సహజమైనటువంటి ధర్మనిష్ట అనే స్వభావం ఏదైతే ఉన్నదో అది ఉపహతమైనది, కొట్టబడినది. అంటే ఈయనకి తెలుసు ఎక్కడ దోషము అయ్యింది అనేది ఈయనకు తెలుసు. ఆ? అందుకని అందుకని ఏమైందిట? చేతహ అంటే మనస్సు అని అర్థం అండి. చేతహ అన్నది చిత్తం అని కూడా మనం వింటూ ఉంటాం కదా, చిత్తం అన్న మనస్సే. ఇక్కడ ఈయన మనస్సు ఏమైందంటే సమ్మూఢము అయిపోయింది అన్నమాట. మూఢము అంటే ఏమిటంటే కప్పబడినది అని అర్థం. మనం మామూలుగా మూఢుడు అంటాం కదా. మూఢుడు అంటే ఏమిటి అంటే తాను ఏదో ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తోనో ఒక ప్రిజుడీస్తోనో తన సహజమైనటువంటి విశాల దృక్పథాన్ని కప్పేసుకుంటున్నాడు. ఎదురుకుండా ఉన్నటువంటి నిజాన్ని చూడలేకపోతున్నాడు. రియాలిటీని అంటే ప్రజెంట్లో ఉన్నటువంటి టోటల్ రియాలిటీని చూడలేకపోవడమే మూఢత్వము అని అర్థం. మన ఎదురుకుండా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయండి. కానీ మనం ప్రీ ఆక్యుపైడ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఎదురుకుండా ఉన్నటువంటి చాలా విషయాలు యథాతథంగా మనకి తెలియవు. చాలాసార్లు మనం ఇది గమనిస్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, బండి మీద వెళ్తూ ఉంటాం. మన దృష్టి అంతా ఏమిటి? ఆల్రెడీ 9:45 అయిపోయింది, 10 కల్లా నేను లాగిన్ అవ్వాలి, వెళ్ళక్కడ నేను లాగిన్ చెయ్యాలి, నేను ఇంకా కరెక్ట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్నాను, కాబట్టి నేను సాధ్యమైన తొందరగా జర నేను వెళ్ళిపోవాలి. సో ఐ హ్యావ్ సంథింగ్ కన్సీవ్డ్, ఆల్రెడీ ఐ హ్యావ్ కన్సీవ్డ్ సంథింగ్. అంటే నా బ్రెయిన్కి నేను ఆల్రెడీ ఒక లక్ష్యం పెట్టేశాను, ఒక ఈప్సితాన్ని పెట్టేశాను. నువ్వు ఇంకేమి దిక్కులు చూడొద్దు, నువ్వు కేవలం ఈ ట్రాఫిక్లోంచి తొందరగా వెళ్ళిపోతూ ఉండు అని పెట్టాం. సో ఎప్పుడైతే మీరు ఒక టార్గెట్ ఆల్రెడీ మీరు పెట్టేస్తారో అప్పుడు ఎదురుకుండా ఏం జరుగుతున్నా చాలా విషయాలు తెలియవు. పక్క రోడ్లో చిన్న యాక్సిడెంట్ జరగచ్చు, ఏదో కొత్త కారు వెళ్తూ ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళే వెళ్తూ ఉండొచ్చు, కానీ మన దృష్టి దాని మీద పడదు. అంటే ఎదురుకుండా ఉన్నది యథాతథంగా తెలియదు అనమాట. సో ఇది జరగడానికి కారణం ఏంటి? ఏదో ఒక పూర్వ సంస్కారం, అంటే ఒక మెమరీలో ఉన్నటువంటి ఒక విషయం. ఇప్పుడు ఈయన మెమరీలో ఉన్న విషయం ఏమిటి? కార్పణ్య దోషం ఏమిటి? నా తండ్రులు, నా గురువులు వీళ్ళు ఏమైనా అయిపోతారేమో అని ఏదైతే ఒక ఒక అభిప్రాయం ఉందో అది ఈయనని పూర్తిగా కప్పేసింది. కప్పేయడం వల్ల ఏమైంది? ఈయన మనస్సు ధర్మ సమ్మూఢ చేతాహ. అహం ధర్మ సమ్మూఢ చేతాహ. ఏది ధర్మమో నాకు తెలియట్లేదు, ధర్మము అనే విషయంలో నాకు అజ్ఞానము అలముకున్నది. ఎలాగైతే కొంతమందికి రేచీకటి ఉంటుందండి, పొద్దునపూట అన్ని కలర్స్ కనిపిస్తాయి కానీ రాత్రి అయితే మాత్రం ఓన్లీ గ్రే స్కేల్, బ్లాక్ వైటుకి, వైట్లో కొన్ని షేడ్స్, బ్లాక్లో కొన్ని షేడ్స్ కనిపిస్తాయి కానీ మిగతా కలర్స్ కనిపించవు. సో వాళ్ళకి ఏమైంది? అక్కడ కూడా సమ్మూఢమే, అక్కడ కూడా ఒక కప్పు వచ్చింది. పొద్దున పోతే, పొద్దున వచ్చేస్తే ఏమంటారు,
ఆ ఆక్రమణ ఉండదనమాట. అన్నీ చక్కగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈయనకి మామూలుగా తన స్వభావంలో తాను ఉన్నప్పుడు ధర్మం యథాతథంగా కనిపించేదే. కానీ ఈ రోజు నీ దోషం వల్ల జస్ట్ ఆ దోషాన్ని తీసేస్తే మళ్ళీ అది ఆ, బాగానే ఉంటుంది. ఆ దోషాన్ని తీయాలి అని అంటేనే ఒక గైడ్ కావాలి, ఒక గురువుగారు కావాలి. ఆ గురువుగారు ఆ దోషాన్ని తీసేయాలి అని అంటే ఇతను సమర్పించేసుకోవాలి. సంపూర్ణంగా సమర్పించేసుకుంటేనే అది జరుగుతుంది. ఆ విషయం చాలా తపస్సంపన్నుడైనటువంటి అర్జునుడికి బాగా తెలుసు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, పైన ఏం చెప్తున్నాడంటే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అంటున్నాడండి. షాధి అంటే శాసించు అని అర్థం. నువ్వు నన్ను శాసించు, నా మీద కూర్చొని నువ్వు స్వారీ చెయ్యి, నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాను. ఎందుకు? నేను నీ శిష్యుణ్ణి, నువ్వు నా గురువువి. ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ మై గైడ్, మై మెంటార్. నాకు అర్థమైపోయింది నేను ఎవరి దగ్గర నేను గైడెన్స్ తీసుకోవాలి, కన్సల్టేషన్ తీసుకోవాలని నాకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత నేనేం చేయాలి? నేను పూర్తిగా నన్ను నేను సమర్పించేసుకోవాలి. అదే ఇక్కడ అర్జున స్వామి చేస్తున్నాడు. నేను నీ శిష్యుణ్ణి నాయనా, నువ్వు ఎలా శాసిస్తే నేను అలా చేస్తాను. త్వాం ప్రపన్నం, నేను నిన్ను వచ్చి కన్సల్ట్ చేస్తున్నాను. నీ దగ్గరికి నేను వచ్చాను, నువ్వేమి నా దగ్గరికి రాలా, నేనే నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. అంటే నేను ఎంతో కొంత నాలో ఉన్నటువంటి ప్రిజుడీస్ని వదిలితే కానీ నేను వెళ్ళి ఇంకోడిని ఆ విషయాన్ని అడగలేను. నేను ఆ స్థితిలో అడుగుతున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? అది కూడా కొంత ఒక ఒక శిష్యభావంతోనే ఆయన అడుగుతున్నాడు. ఏమని? యత్ శ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే. నాకు ఏదైతే శ్రేయస్సో నిశ్చితంగా, గ్యారంటీగా ఇదే నాకు మంచిది అని నువ్వు అనుకుంటున్నావో అదే నువ్వు నాకు చెప్పు. మొదట్లో కృష్ణస్వామి ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆయన చాలా బ్రాడ్గా చెప్పారు. చాలా బ్రాడ్గా, నాయన ఆత్మతత్వము ఏమిటి, శరీరతత్వము ఏమిటి అని చాలా బ్రాడ్గా చెప్పారు. కానీ ఆయన ఏమి, అరే అబ్బాయి నువ్వు వెంటనే ధనుస్సు తీసుకొని ఇగో ఈ అస్త్రం వేసి ఇగో ఫలానా వాడిని కొట్టేసాయని డీటెయిల్డ్గా ఏమీ చెప్పలా మొదట్లో. కానీ ఈయన ఇంకా ఆయనకి ఆ మబ్బు ఇంకా కమ్మే ఉంది, ఇంకా పూర్తిగా అది విడవల. అలాంటప్పుడు ఏమంటాడు, నాయన నువ్వేం చెప్తే అది నేను చేస్తాను, ఆయన కొంచెం డీటెయిల్డ్గా చెప్పురా బాబు, కొంచెం నన్ను డీటెయిల్డ్గా గైడ్ చేయి అని అడుగుతున్నాడు అనమాట. అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఒక్కసారి శ్లోకం చెప్పుకొని మనం ప్రతిపదార్థంలోకి వెళ్దాం. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి త్వాం ప్రపన్నం అని. కార్పణ్యదోషోపహత స్వభావ అంటే కార్పణ్య కృపణత్వము అనగా లోభము అనేది దోషము పాపము చేత, ఉపహత స్వభావ చెడగొట్టబడినటువంటి, కొట్టబడినటువంటి, మార్చబడినటువంటి స్వభావ శౌర్య లక్షణము కలిగినటువంటి, ఇతనికి సహజంగానే శౌర్యం ఉన్నది, ధర్మైక నిష్ఠ ఉన్నది. ఆ లక్షణము ఇప్పుడు కొంచెం టిల్ట్ అయిందనమాట. అహం అట్టి నేను ధర్మ సమ్మూఢచేతాహ సన్ అంటే ధర్మమునందు న్యాయము ఏది, ఏది నిజమైనటువంటి ధర్మము అనే అనే విషయంలో సమ్మూఢచేతాహ జ్ఞానము లేనట్టి మనస్సు గలిగిన వాడనగుచు. అంటే ఆ విషయంలో నాకు అజ్ఞానం వచ్చేసింది, ఏది ధర్మము అనే విషయంలో నాకు అజ్ఞానం వచ్చేసింది. ఆ అజ్ఞానంతో నా మనస్సు, చేత అంటే మనస్సు, ఆవరింపబడిపోయింది. అలాంటి మనస్సు కలిగిన వాడనగుచూ నేను త్వాం నిన్ను పృచ్ఛామి అడుగుచున్నాను. పృచ్ఛామి ప్రశ్న అని అంటాం కదా, ప్రశ్న అనేది కూడా ఇదే ధాతువు నుంచి వచ్చిందనమాట. పృచ్ఛామి అడుగుచున్నాను, ఏమని? మే నాకు, యత్ ఏదైతే, నిశ్చితం నిశ్చయంగా, శ్రేయ మేలు, మేలు మేలు కలిగించేదో, స్యాత్ అగునో, తత్ దానిని బ్రూహి చెప్పుము.
తే నీకు ఎందుకు నేను చెప్పాలి, నేను నీకు అసలు ఎందుకు చెప్పాలయ్యా అనే ప్రశ్న వస్తుందేమో. దాని సమాధానం ముందరే చెప్పేస్తున్నాడు ఆయన. ఏమిటి? తే నీకు అహం నేను శిష్య, శిష్యుడను. నిన్ను నేను ఆశ్రయించుకొని వచ్చాను, నన్ను నేను సమర్పించేసుకొని నీకు శిష్యుణ్ణయ్యాను కాబట్టి త్వాం నన్ను ప్రపన్నం శరణు పొంది అంటే శరణార్థునడు శరణ ఆర్తుడను నేను, నన్ను శరణు తీసుకో, నన్ను నువ్వు స్వీకరించు శిష్యుడిగా. మాం షాధి, షాధి అంటే శాసించు, శిక్షించు అంటే నేను ఆల్రెడీ నేను కొంచెం నా స్వభావం మారింది కదా, నువ్వు నువ్వు మళ్ళా తేవాలంటే కొంచెం బీటింగ్స్ కావాలి. కాబట్టి ఇక్కడ శిక్షించు, నన్ను మార్చు, నేను దానికి రెడీగా ఉన్నాను అని అంటున్నాను. ఒక్కసారి శ్లోకం మళ్ళా చెప్పేసుకుందాం. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని. ఇక్కడి నుంచి మళ్ళా డీటెయిల్డ్గా ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడిని గైడ్ చేస్తున్నారనమాట. మనం జాగ్రత్తగా, ఈ శ్లోకాలు చాలా సులభంగా ఉంటాయి, జాగ్రత్త పట్టుకుందాం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. విసర్గ మిస్సింగ్ అండి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. చాలా నాక్గా మందలిస్తున్నారండి స్వామివారు. ఎలాగా అంటే మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం మన పెద్దల ద్వారా ఇలాగ మందలింపబడే ఉంటాం గ్యారంటీగా. ఎలాగా? మనకు ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుందండి. ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండానే తలకాయ ఊపేస్తున్నా చేసేస్తా, అర్థమైందా అర్థం అంటూ ఉంటాం కదా. అలాంటి ఒక సందర్భాన్నే ఇక్కడ ప్రజ్ఞావాద అనే దాంతో మనం రిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి మనం ఏదో ఆవకాయ పెట్టడం ఎలాగా అనే విషయం మన పెద్దల నుంచి తెలుసుకుంటున్నాం అనుకోండి. నెమ్మదిగా వాళ్ళు చెప్తారా, ఫస్ట్ నువ్వు మామిడికాయలు తీసుకో, బాగా తుడుచుకో, ఎండబెట్టుకో, తరుగు, ఆ పొరది ఏదో చెప్తూ ఉంటారు. చెప్తుంటే ఇది నేను చాలాసార్లు చూసేసాను, నాకు తెలుసు, ఎహే నువ్వేం మళ్ళీ ఎక్కువ చెప్పక్కర్లేదు, నేను చేసుకుంటాను అని అన్ని సామాగ్రి అంతా తీసుకుని ఇంటికి వెళ్ళి ఒక ప్రాసెస్ మొదలు పెడుతుంటే అప్పుడు డౌట్స్ వస్తాయి. అప్పుడు మళ్ళా అమ్మకో, నాన్నకో, అత్తయ్యకో ఎవరికో ఫోన్ చేసి అమ్మ అదే నువ్వు చెప్పావు దీని తర్వాత ఏంటి అని అంటే, అందుకే చెప్పినప్పుడు సరిగ్గా వినరా అని కూడా అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో ఇక్కడ కూడా అలానే చెప్తున్నారు, నాయనా ఇప్పటి వరకు నువ్వు చాలా గురుకులాల్లో చదువుకున్నావు, గొప్ప గొప్ప గురువుల దగ్గర నువ్వు శిష్యరికం చేసావు, బాగుంది, ఆ జ్ఞానం అంతా ఎక్కడికి పోయింది అన్నట్లుగా మందలిస్తున్నారనమాట. ఏమని? ఇప్పటి వరకు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది ఆలోచించకూడని రీతిలో నువ్వు ఆలోచిస్తున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం. ఈ సందర్భంలో రెండు వైపులా, అటువైపు కౌరవులు ఇటువైపు పాండవులు రెడీగా ఉన్నారు కొట్టుకోవడానికి. ధర్మయుద్ధంలోకి అందరూ ప్రవేశించేశారు. ప్రవేశించేసి నువ్వు రథం ఎక్కి వచ్చి యుద్ధం మధ్యలో వచ్చి ఉన్నావు. ఈ సమయంలో ఆలోచించాల్సిందంటావా? ఇది అశోచ్యమైనటువంటి విషయము, అంటే ఆలోచించడానికి తగనటువంటి విషయము ఇది. అశోచ్యాన్, ఆలోచించడానికి తగనటువంటి విషయాన్ని నువ్వు అన్వశోచ, ఆలోచిస్తున్నావు నువ్వు. అది కూడా ఎలా చెప్తున్నావు నువ్వు? నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దానికి ఏదో చాలా లాజిక్ ఉన్నట్టుగా చాలా చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు? మొదటి అధ్యాయంలో కూడా చివరిలో మనం చూసాం కదా, ఒకవేళ ఈ యుద్ధంలో గనక ఇరుపక్షాల్లోనూ ఉన్నటువంటి పురుషులు చనిపోతే, స్త్రీలందరూ విధవలైపోతే, వర్ణసాంకర్యం జరిగితే, ధర్మానన్నింటికీ మూలమైనటువంటి స్త్రీలే ధర్మభ్రష్టులైతే ఇంకా వంశాలు ఏవి కూడా ఉండవు. కాబట్టి ఈ జగత్తునంతటిని ఉద్ధరించడానికి నేను యుద్ధం చేయను. నేను ఒకవేళ ఈ యుద్ధం చేస్తే గనక నా చేతిలో వీళ్ళందరూ కూడా చనిపోతారు. వీళ్ళందరూ గనక చనిపోతే నేను రేపు ఈ విజయాన్ని ఎవరితో పంచుకోవాలి? నేను ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి?
అని ఈయన చాలా రకరకాలుగా సామాజికంగానూ ఆలోచించాడు, వైయక్తికంగా ఆలోచించాడు, కౌటుంబ పరంగా అంటే కుటుంబ పరంగానూ ఆలోచించాడు. రకరకాల డైమెన్షన్స్‌లో ఆలోచించేసి ఏదో పెద్ద థియరీ క్రియేట్ చేసేసాడనమాట. సహజంగా మనం గూడా చాలా సార్లు వాస్తవాన్ని పరిపూర్ణంగా వీక్షించకుండా, మన ప్రిజుడీస్ ఏదో ఉండి, మనకు మనసులో ఏదో మన పూర్వ అనుభవం వలననో, ఏదో ఎవరో ఏమనాలి మిస్‌గైడెన్స్ వలననో ఏదో మనం ఒక నోషన్, ఒక అభిప్రాయాన్ని ముందరే పెట్టేసుకొని, జరుగుతున్న దాన్ని మనం వ్యాఖ్యానించడం మొదలుపెడతామనమాట. దీన్ని గూడా మనం ప్రజ్ఞావాదము అని చెప్పొచ్చండి. ఇది నిజమైనటువంటి ప్రజ్ఞ గాదు. నిజమైనటువంటి ప్రజ్ఞ ఏమిటి అంటే, ఈ జగత్తుని యథాతథంగా వీక్షించగలగడమే నిజమైనటువంటి ప్రజ్ఞ. నిజమైనటువంటి ప్రజ్ఞావంతుడు అలాంటి సమయంలో ఎలా ఉంటాడు అంటే, ఇకపైన కృష్ణస్వామి చెప్పబోయేటట్టుగా ఉంటాడు. కృష్ణుడు ఏమని చెప్పాడు? నాయనా, నువ్వు నిజంగా ఎవరినైనా చంపగలవా? ఒక జీవాన్ని దేన్నైనా నువ్వు నిజంగా చంపగలవా? నిజంగా నువ్వు అస్సలు చంపలేవు. ఎందుకంటే అది ఎప్పటినుంచో ఉన్నది, ఎప్పటికీ ఉండేది. ఎప్పటినుంచో ఉండి, ఎప్పటికీ ఉండేటటువంటి ఒక విషయాన్ని నువ్వు నాశనం చేయలేవు నాయనా అని ఏదైతే ఆయన రియాలిటీ చెప్పబోతున్నాడో, అది నిజమైనటువంటి ప్రజ్ఞావంతుడు చేసేటటువంటి అనాలిసిస్. కానీ ఇక్కడ ప్రజ్ఞావాదము అని అన్నారు. అంటే వాడేదో నేను చాలా తెలివైన వాడిని, నేనే నిజమైనటువంటి రియాలిటీని అర్థం చేసుకున్నాను అనే ఒక ఏమంటారు? ఒక ఫిక్స్‌లోకెళ్ళిపోయాడాయన. బయటికి రాలేకపోతున్నాడు. రియాలిటీని పూర్తిగా చూడలేకపోతున్నాడు. దీన్ని ప్రజ్ఞావాదము అని అంటారనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? గతాసు నగతాసూంశ్చ అంటే ఎవడైతే నిజమైన పండితుడో, పండా అస్య అస్థీతి పండితః అని అంటారు. పండ. మనం మామూలుగా ఈ ఈ పదాన్ని కూడా చాలాసార్లు వినుంటాం. ఉత్తర భారతదేశంలో పాండే అనే ఒక పదం ఉంటుంటుంది. పాండే అంటే పండా కలిగిన వాడు పాండే అనమాట. ఈ పండా అంటే ఏంటి అంటే, ఎవడికైతే పరబ్రహ్మ తత్వము అనుభవంలోకి వచ్చిందో, వాడిలో ఉండేటటువంటిది పండా. ఇదొక విద్య. విద్యావంతుడు అని మనం ఎలా అయితే అంటామో, అలానే పండితుడు అని కూడా అంటాం. పండితుడు అంటే పండా కలిగిన వాడు. ఈ పండా అంటే ఏంటి? ఏదైతే తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది. మనం మొదట్లో అనుకున్నాం గదా! పరావిద్య. ఈ పరావిద్య కలిగిన వాడే పండితుడు. పండితుడు ఎలా ఆలోచిస్తాడు? ఎందుకంటే నువ్వు ప్రజ్ఞావంతుడిగా ఊహించుకుంటున్నావుగా, నిన్ను నువ్వు చాలా అనలైజ్ చేసుకుంటున్నావుగా. అందుకని వాళ్ళతోనే రిలేట్ చేస్తున్నాడు కృష్ణస్వామి. ఏమని? పండితులు ఏమంటారట? గతాసూన్, అగతాసూంశ్చ అంటే అసువులు అని మనం వింటూ ఉంటాం గదా! తెలుగులో గూడా. అసువులు బాసారు అంటారు. బాయడం అంటే దానితో రిలేషన్ లేకపోవడం. దాన్నే బాయడం తెలుగులో. అసూలు బాయడం అంటే ప్రాణాలతో సంయోగం కోల్పోవడం. అంటే దేహం నుండి ప్రాణము వెళ్ళిపోవడం అని అర్థం. ఇక్కడ ప్రాణము అనే దానికి వాయువులు, పంచవాయువులు అనే అర్థం కూడా ఉంది. జీవుడు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఈ రకంగా ఎప్పుడైతే గతాసూహు గతా గతాసూన్ అనే దానికి అర్థం ఏంటంటే, ఏ దేహాల నుండైతే ముఖ్య ప్రాణాలు వెళ్ళిపోయినాయో వాళ్ళని గురించి గాని, అగతాసూన్ అంటే వేటి నుండైతే ప్రాణాలు ఇంకా వెళ్ళలేదో, అంటే ఇంకా జీవించి ఉన్నారో వాళ్ళ గురించి అనుశోచంతి బాధపడరు. ఎవరు? పండితులు. ఎవరికైతే పరబ్రహ్మ తత్వము తెలిసినదో, పరబ్రహ్మమనే కాదు దేని తత్వమైనా తెలిసినదో, ఆ తత్వం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా జీవితం అంటే ప్రాణాలతో ఉన్నటువంటి దేహాల గురించి గానీ, ప్రాణాలతో లేనటువంటి దేహాల గురించి గానీ ఆలోచించరు అని చెప్పారు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు అదే చేస్తున్నావు. ఇప్పుడు ప్రాణాలతో వీళ్ళున్నారు. నేను గనక యుద్ధం చేస్తే వీళ్ళ దేహాల్లో నుంచి ప్రాణాలు వెళ్ళిపోతాయి. వీళ్ళందరూ చనిపోతారు అని ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, ఈ రకంగా పండితులు ఆలోచించరు నాయనా అని ఇందాక ఏదైతే ఆయన చెప్పాడు కదా మునుపు శ్లోకంలో. ఏమని? కార్పణ్య దోషోపహత స్వభావః అన్నాడు కదా! అంటే నేను కొంచెం డీవియేట్ అయ్యాను అని అన్నాడు కదా! దాన్ని మళ్ళా సెట్ చేస్తున్నాడనమాట. పండితులు ఎలా ఉంటారు? నువ్వు పండితుడికి యోగ్యమైనటువంటి సరుకు. నువ్వు ఏదో పామరుడికి యోగ్యమైన సరుకువి కాదయ్యా అని ఒక వెన్ను తట్టుతూ తనని జాగ్రత్తగా గైడ్ చేస్తున్నట్టు ఉంది. అలానే ఒక చిన్న చురక వేసినట్టు కూడా ఉంది. ఇది
మనం మొదటి నుంచి చూస్తున్నాం. కృష్ణస్వామి ఇస్తున్నటువంటి గైడెన్స్‌లో 2 ఉన్నాయి. ఒక చురక ఉంది. ఒక ఒక బుజ్జగింపు ఉంది. ఒక మందలింపు ఉంది. బుజ్జగింపు ఉంది. 2 ఉన్నాయి. కానీ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఆయన తీసుకొనొస్తున్నారనమాట. సో, పండితులకి యోగ్యమైనటువంటి వాడివి నువ్వు. పండితులేమో దేహాల గురించి ఆలోచించరు. నువ్వెందుకురా ఆలోచిస్తున్నావు? నువ్వెందుకురా అనవసరంగా ఆలోచించకూడని విషయం గురించి ఆలోచిస్తున్నావు? అదేదో చాలా గొప్పవాడిలాగా, చాలా ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నావే! అన్నట్లుగా ఈ శ్లోకం ఉంటుందన్నమాట. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః త్వం నీవు అశోచ్యాన్ అంటే దుఃఖింపదగని విషయాలను గురించి ఎవరు వాళ్ళు భీష్మాదులు ఇక్కడ వాళ్ళను గురించి అన్వశోచ దుఃఖించుచున్నావు ఆలోచిస్తున్నావు అలానే ప్రజ్ఞావాదాంశ్చ ఎలాగైతే పండితులు మాట్లాడతారో ప్రజ్ఞావంతులు మాట్లాడతారో చాలా నిష్ణాతులు మాట్లాడతారో అలాగా భాషసే పలుకుచున్నావు చాలా గొప్ప పండితులు మాట్లాడేటట్టుగా మాట్లాడుతున్నావు కానీ నిజమైన పండితులు అంటే ఎవరు పండితులు అంటే ఎవరండి ఆత్మ అనాత్మ వివేకజ్ఞులు వివేకం కలిగినవారు ఆత్మ ఏది అనాత్మ ఏది అంటే నేను ఎవరు నేను కానిది ఏమిటి నేను అనంగానే ఇక్కడ నేను సూర్యనారాయణ నువ్వు ఫణి నువ్వు కిరణ్మయి ఇలా కాదు మళ్ళీ ఈ డైకాటమీ లేదు అక్కడ నేను అనేదానికి అర్థం ఏంటంటే కాన్షియస్ బీయింగ్ ఏంటి మెటీరియల్ ఏమిటి ఏమండి చేతన పదార్థం ఏమిటి జడ పదార్థం ఏమిటి అనే విజ్ఞానం కలిగిన వాడు పండితుడు అని అర్థం అన్నమాట వీళ్ళు ఈ పండితుడు ఈ వివేకం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారట గతాసూన్ అంటే ప్రాణాలు విడిచినటువంటి దేహములను గురించి అంటే చచ్చిన వారిని గురించి అగతాసూను బతికి ఉన్నటువంటి దేహాలను గురించియు నాను శోచంతి దుఃఖించరు అని చాలా చక్కగా అర్జునుడు ఎక్కడైతే డీవియేట్ అయ్యాడో దాని నుంచి కొంచెం ఆయన్ని మళ్ళా మార్గంలోకి తీసుకొని రావడానికి ఈ శ్లోకం కృష్ణస్వామి ప్రయోగించారు అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ న గతాసూంశ్చ నానుశోచంతి పండితాః దీని తర్వాత ఇంకా కొంచెం ఫిలసాఫికల్ శ్లోకం అనమాట ఇంకా కొంచెం డైరెక్ట్గా కాకుండా కొంచెం తిప్పి చెప్తున్నారు ఒక్కొక్కసారి తిప్పి చెప్తేనే అది బాగా అర్థమవుతుంది ఒక్కొక్కసారి డైరెక్ట్గా చెప్తే అర్థమవుతుంది సో డైరెక్ట్గా చెప్పిందే ఒకసారి తిప్పి చెప్తే అబ్బా భలే బాగా ఉందే అని కూడా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ శ్లోకం కూడా అలాంటిది అనమాట నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవం న భవిష్యామః సర్వే వయమతః పరం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవం న భవిష్యామః సర్వే వయమతః పరం అని దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందాక శ్లోకంలో ఆత్మతత్వాన్ని గురించి కొంచెం చెప్పారండి ఏమని ఆత్మను గురించి బాగా తెలిసినటువంటి పండితుడు ప్రాణాలు లేనటువంటి దేహాన్ని గురించి కానీ ప్రాణాలు ఉన్నటువంటి దేహాన్ని గురించి కానీ ఆలోచించడు అని అన్నారు మరి నువ్వు ఇంకా పండితుడివి కాకపోతే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అంటే దేహం కదా ఆ దేహము భూతకాలంలో ఉందా అంటే చాలా ఏళ్ల క్రితం ఉందా లేకపోతే ఇకపైన ఉండబోతోందా అనే ఒక ప్రశ్నాత్మకమైనటువంటి శ్లోకం అన్నమాట ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అహం జాతు అంటే ఒకానొకప్పుడు నాసమితితు నైవ ఇక్కడ అహం అనే దాంతో ఏం తీసుకోవాలి నేను ఒకవేళ శరీరాన్ని తీసుకుంటే గనక ఉదాహరణకి నేను ఎప్పుడో
ఒక 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో పుట్టాను. దానికంటే వెనకాలకి వెళ్తే అది ఉందా అనే ప్రశ్న వస్తే లేదు అనే చెప్పాలి. కానీ ఒకవేళ నా దృష్టిని నేను శరీరం నుంచి వేరే తత్వం వైపు మరల్చానంటే మాత్రము నేను ఒకానొకప్పుడు లేను అని చెప్పలేను అనే చెప్తున్నాడు. అహం నేను జాతు ఒకానొకప్పుడు నాసమితితు నా. నాసం అంటే లేను అని అర్థం అండి. నా ఆసం అంటే నేను లేను. ఇతితు నైవ నేను ఒకానొకప్పుడు లేను అనైతే చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడో లేను అని చెప్పడానికి నా దగ్గర ఏ ప్రమాణము లేదు. అలానే నా విషయంలో ఎలాగైతే అలాంటి ప్రమాణం లేదో, నా విషయంలో అంటే పరమాత్మ విషయంలో, కృష్ణ పరమాత్మ విషయంలో ఎలాగైతే ఆ ప్రమాణం లేదో అలానే త్వంచ నీవు కూడా నాసీహి ఇతి నా. ఇప్పుడు నేను ఎలాగైతే భూతకాలంలో లేను అనే ప్రమాణం లేదో అలానే నువ్వు కూడా నిజానికి లేవు అనే ప్రమాణం లేదు. అంటే ఏం చెప్తున్నాడు? నేను ఎలాంటి పదార్థమో నువ్వు అలాంటి పదార్థమే. తత్ త్వం అసి అనే మహావాక్యంలో ఏదైతే విషయం చెప్పారు, తత్ అంటే ఈ జగత్తును అంతటినీ సృష్టించి పాలిస్తూ తనలోకి లయం చేసుకునేటటువంటి ఏదైతే పదార్థం ఉందో తత్, అదే త్వం నీవు అసి అగుచున్నావు, అదే నువ్వు అనే ఏదైతే మహావాక్యం ఉందో దాన్నే ఇక్కడ తిప్పి చెప్తున్నాడు. డబల్ నెగేషన్ చేస్తున్నారనమాట. త్వంచ నీవు కూడా నాసీహి లేవు అనేది లేదు. ఇమే జనాధిపాహ నువ్వు ఎవరి గురించి అయితే ఇంత వెంపర్లాడుతున్నావు కదా, ఎవరి గురించి ఆడుతున్నావు? అమ్మో మా పెదనాన్న, మా తాతయ్య, మా గురువులు, మా స్నేహితులు, ఇలా ఓ మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అనుకుంటున్నావు కదా. ఎవరు వాళ్ళు? ఇమే జనాధిపాహ ఈ రాజులు ఎవరైతే ఉన్నారో నాసన్ ఇతి నా అంటే వీళ్ళందరూ కూడా లేరు అనేది లేరు. అంటే ఏం చెప్తున్నాడు? కన్సాలిడేటెడ్గా ఏం చెప్తున్నాడు? వయం సర్వే మనమందరము కూడా అతహ ఈ దేహనాశనము కంటే పరం వేరుగా భవిష్యామహ న భవిష్యామహ ఇది న. అంటే ఏం చెప్తున్నారు? ఈ దేహతత్వము కంటే వేరుగా మనందరము లేము అనేది లేదు. అంటే ఈ దేహతత్వము కంటే వేరుగా మనందరము ఎల్లప్పుడూ ఉన్నాము. నువ్వు ఈ దేహము అనే తత్వంతో మాత్రమే రిలేట్ అయ్యావనంటే అప్పుడు నేను లేను, ఇప్పుడు ఉన్నాను, కొన్ని రోజుల తర్వాత ఉండను, ఇలా ఏవేవో రకరకాలైనటువంటి భావాలు కలుగుతాయి. కానీ నువ్వు ఒక్కసారి నీ తత్వాన్ని దేహాన్ని నుంచి, నీ దృష్టిని దేహాన్ని నుంచి ఏదైతే చేతన స్వభావం కలిగినటువంటి నువ్వు ఉన్నావో అటువైపుకి మలుచుకున్నావంటే నువ్వు నేను ఒకటే. నేనెవరిని? నేను ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించినటువంటి పరమాత్మని. నేను ఎప్పుడున్నాను? నేను ఎల్లప్పుడూ ఉన్నాను. నేను ఒకప్పుడు లేను, ఇప్పుడే ఉన్నాను, తర్వాత ఉండబోను అనేం లేదు. నేను ఎల్లప్పుడూ ఉన్నాను. ఎందుకంటే నా స్వభావమే అది. ఎల్లప్పుడూ ఉండడమే నా స్వభావం. కారణము ఎల్లప్పుడూ ఉంటుంది, కార్యమే మధ్య మధ్యలో ఆవిర్భవిస్తూ ఉంటుంది. మనం ఒక ఉదాహరణ తీసుకుంటే గనక మట్టి కుండ అనే ఒక ఉదాహరణ తీసుకుందామండి. మట్టి యొక్క జీవన పరిమాణం చాలా పెద్దది. మట్టి చాలా ఎక్కువ రోజులు ఉంటుందండి కుండతో పోలిస్తే. కుండ మాత్రం ఎప్పుడైతే ఒక కమ్మరి వచ్చి దానిలో నీళ్లు పోసి దానిలో బంక స్వభావాన్ని తెచ్చి ఒక చక్రం మీద బాగా తిప్పి దాన్ని బాగా మలుస్తేనే అది కుండగా అవుతుంది. కొన్ని రోజులు అది కుండగానే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత దాన్ని ఎవడో పగలగొట్టేస్తాడు, అది మళ్ళీ మట్టి అయిపోతుంది. కాబట్టి మట్టిగా ఉండే సమయమే ఎక్కువ. మట్టి కుండ ఈ రెండే మనం తీసుకుంటే గనక. అలానే మనం గనక ఈ కా ఏమనాలి క్షణికమైనటువంటి ఈ దేహంతో రిలేట్ అయితే ఇది కొంచెం సేపే ఉంది అని అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం లేదు, ఇప్పుడుంది, కొన్ని రోజుల తర్వాత ఉండదు అని అనిపిస్తుంది. కానీ దీనిలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని గనక మనం ఆలోచిస్తే అది ఎల్లప్పుడూ ఉన్నదే కదా. కేవలం ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు సూర్యనారాయణగా ఉన్నాను, ఇప్పుడు పనిగా ఉన్నాను, ఇప్పుడు ఇంకొకళ్ళగా ఉన్నాను దాని తర్వాత ఇంకో రకంగా ఉంటాను. కానీ నేనెప్పుడు ఉంటూనే ఉంటాను అనే ఒక భావన వైపు ఈయన మనస్సుని మరల్చడానికి ఇది ఒక గూగ్లీ లాంటి శ్లోకం అనమాట.
ఇది డైరెక్ట్గా వెళ్తే అర్థం కాదు. ఇది రెండు రెండు మూడు సార్లు నెగేషన్తో కూడుకున్నటువంటి ఒక శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవం న భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం నత్వన్నేమే జనాధిపాః నచైవం న భవిష్యామః సర్వే వయమతః పరం. ఏమండి, ఈ రకంగా మనం అర్జునుడు చూపినటువంటి తన మనస్సుని, తన సంశయాన్ని పరిపూర్ణంగా ఇంకొకసారి వీక్షించాం. అలానే కృష్ణస్వామి చూపించినటువంటి రెండు మార్గాలు కూడా శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. మళ్ళా మనం త్వరలోనే కలుద్దాం. మళ్ళా కృష్ణుడి ఆ దివ్యమైనటువంటి అమృత వాక్కుని మళ్ళా మనం విందామండి. ఒకసారి గురువుగారిని స్మరించుకొని విరమిద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.